ఆ గొర్రెల కాపర్లకు చెప్పింది ఏందయ్యా అంటే, ఈ గొర్రెలతో పని లేదు, ఈ గొర్రెల బలి అవసరం లేదు, ఇదిగో లోక పాపములు మోసుకుపోయే దేవుని గొర్రె పిల్లగా ప్రభువు యేసుక్రీస్తు ఈ లోకములో జన్మించి ఉన్నాడు, దానికి ఇదే మీ కానవాలు. ఒక శిశువు పొత్తిగుడ్డలో చుట్టబడి ఒక తొట్టులో పండుకొనియుట మీరు చూచెదరని వారితో చెప్పాను. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఆయన ఈ లోకానికి ఎలాగొచ్చాడు? హెబ్రీ పత్రిక 10వ అధ్యాయం 5వ వచనం కానీ చదువుకుందాం. 10వ అధ్యాయం 5వ వచనం కానీ చదువుదాం. కాబట్టి ఆయన ఈ లోకమందు ప్రవేశించుచున్నప్పుడు, దేవునికి స్తోత్రం కలుగును గాక. ఏ లోకమందు అంటే ఆయన ఏరే లోకంలో ఉన్నట్టా లేనట? మళ్ళీ చదవండి, 5వ వచనం చదవండి. కాబట్టి ఆయన ఈ లోకమందు ప్రవేశించినప్పుడు, ఈ లోకంలోకి ప్రవేశించడం అంటే ఆయన వేరే లోకంలో ఉన్నాడు, అంతేనా కదా? ఏ లోకం ఆయనది? పరలోకం. దేవునికి స్తోత్రం కలుగును గాక. పరలోకములో నుండి భూలోకంలోనికి ప్రవేశించినప్పుడు ఈలాగు చెప్పుచున్నాడు, బలియు అర్పణయు నీవు కోరలేదు గాని నాకొక శరీరం అమర్చితివి. చప్పట్లు కూడా దేవుని మహిమపడదాం. నాకొక, అసలు యేసుక్రీస్తు శరీరధారిగా ఎందుకు రావాల్సి వచ్చింది? ప్రైజ్ ది లార్డ్. నాకొక శరీరం అమర్చితివి. ఆయన శరీరధారిగా ఈ లోకానికి రావాల్సి వచ్చింది. శరీరధారిగా ఎందుకు రావాల్సి వచ్చింది అంటే, సర్వ మానవాళి యొక్క పాపమును పరిహరించడానికి రక్తము చిందించాలి. ఏం చిందించాలా? రక్తము చిందించకుండా పాప క్షమాపణ కలగదని సామాన్యముగా చెప్పవచ్చును. ఎట్లా చెప్పవచ్చును అంటే సింపుల్గా. ఎట్లా? దేవునికి స్తోత్రం కలుగును గాక. పాప క్షమాపణ కలగాలంటే ఏం కావాలా? రక్తం చిందించాలి. ఏం చిందించాలా? ఆయన పాప పరిహారార్థ బలి కోరట్లేదు కానీ నాకొక శరీరం అమర్చితివి, నాకొక శరీరం ఇచ్చాడు. ఎందుకు ఆ శరీరం ఇచ్చిండు అంటే, ఆ శరీరం ద్వారా ఈ లోకానికి రావాలి. అందుకనే పశుశాలలో నీవు పవలించినావా, పరమాత్ముడవే నీవు, పసిబాలుడవు కావు, పసిబాలుడవు కావు. ఆయన పరమాత్ముడు. ఆ పరమాత్ముడే నరావతారిగా వచ్చాడు. ఎందుకు వచ్చిందంటే అది దేవుని చిత్తం. పరలోకమందున్న దేవుడు ఈ భూలోకాన్ని ప్రేమించాడు. లోకంలో ఉన్న మానవాళికి రక్షణ కావాలని దేవుడు ఆలోచన చేశాడు. మానవాళి తన ఇష్టం వచ్చినట్టుగా జీవిస్తుండగా, ఇష్టం వచ్చినట్టుగా ప్రవర్తిస్తుండగా మానవుడు అనుకోకుండానే పాపంలోకి వెళ్ళిపోయాడు. ఆ పాపంలో నుంచి మానవుడిని బయటికి తీసుకురావడానికి దేవుడు ఒక ప్రణాళిక వేసుకున్నాడు. ఎలాంటి ప్రణాళిక అంటే, పాప క్షమాపణ జరగాలంటే రక్తము చిందించబడాలి. ఏం చేయబడాలి? రక్తము చిందించబడాలి. అది కోడెల గొర్రెల మేకల రక్తం కదా. కింద చదవండి, మీకు అర్థమవుతుంది. 6వ వచనం చదువున్నాను. పూర్ణ హోమములను పాప పరిహారార్థ బలులను నీకు ఇష్టమైనవి కావు. అప్పుడు నేను గ్రంథపు చుట్టలో నన్ను గూర్చి వ్రాయబడిన ప్రకారము దేవా నీ చిత్తము నెరవేర్చుటకు ఇదిగో నేను వచ్చి ఉన్నాను. చప్పట్లు కూడా దేవుని మహిమపడదామండి. దేవుని యొక్క చిత్తం ఏంటి అంటే, ఆయన నరావతారిగా ఈ లోకానికి రావాలి. దేవుని యొక్క చిత్తం ఏంటంటే మానవాళి పాపము నుండి విడిపించాలి. మీకు విషయం తెలుసా? మనందరి యొక్క పాప క్షమాపణ కొరకై మన యొక్క స్థానంలో నిలబడడానికి ప్రభుని యేసుక్రీస్తు తన సింహాసనాన్ని విడిచిపెట్టాడు. యేసును లోకం ఎందుకు ఆరాధిస్తుంది? యేసును ప్రజలు ఎందుకు ఆరాధిస్తున్నారంటే, లోకము అంతటి కొరకై ఆయన ప్రాణమునివ్వడానికి ఈ లోకానికి వచ్చాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఈ లోకములు ఎందుకు పుట్టాడంటే, నాకు ఒక శరీరం అమర్చితివి. ఆయన శరీరధారిని ఎందుకు రావాలి అంటే, రక్తము చిందించాలంటే ఏముండాలా? శరీరం ఉండాలి. ఉండాలన్నా వద్దా? శరీరం లేని దానికి దేనికన్నా రక్తం వస్తుందా అండి? చెప్పండి, వస్తుందా? అంటే రక్తం రావాలంటే ఏం చేయాలా? శరీరం కావాలి. ఎక్కడి నుంచి వచ్చింది ఆ శరీరం? ఎక్కడి నుంచి వచ్చిందండి? సర్వోన్నతమైన స్థలంలో నుంచి వచ్చింది. దేవునికి స్తోత్రం కలుగును గాక. సర్వోన్నతమైన స్థలంలో దేవునికి మహిమ. ఎందుకంటే అక్కడి నుంచి దేవుడు లోకములోనికి యేసుక్రీస్తు నామధేయునిగా రావడానికి దేవుడు అవకాశం ఇచ్చాడు. ఎందుకంటే దేవుడు లోకమును ఎంతో ప్రేమించాను.
కాగా తన అద్వితీయ కుమారునిగా పుట్టిన వాని అందు విశ్వాసముంచు ప్రతి వాడు నశింపక నిత్య జీవం పొందినట్లు ఆయనను అనుగ్రహించెను. హల్లెలూయా, హల్లెలూయా. ఈ లోకమంతటికి రక్షణ ఇవ్వడానికి ఎవరికి? ఒక్కరికి కాదు, ఒక జాతి ప్రజలకు కాదు, ఒక ప్రాంత ప్రజలకు కాదు, లోకమంతటికి. అందుకనే లోకమంతట వెలుగు వచ్చి ఉన్నది అని పాడబడతారు కొవ్వొత్తులు ముట్టియంగానే. అంతేనా కదా? ఈడ కొవ్వొత్తి ముట్టితే లోకమంతా ఎట్లా వెలుగుతుంది? ఆయన బెత్లెహేములో పుడితే లోకమంతా ఎట్లా వెలుగుతుంది? ఏంటండి? ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. ఇందాక చెప్పాడు కదా అయ్య గారు, బెత్లెహేం ఎక్కడుంది? ప్రపంచానికి. మన ఇంట్లో దీపం ముట్టించి ఎక్కడ పెడతాం? సెంటర్లో పెడతామా, మూలకు పెడతామా? చెప్పాలి. ఎక్కడ పెడతాం? మధ్యలో పెడతాం. ఎక్కడ పెడతాం? ఎందుకు మధ్యలో పెట్టాలి? అది చుట్టూ కనపడాలి. దేవుని స్తోత్రం కలుగును గాక. యేసు ఏదో ఒక మూలకు పుట్టొచ్చు, ఏదో ఒక ప్రాంతంలో పుట్టొచ్చు, కానీ ఆయన భూమధ్యపురములోనే ఎందుకు పుట్టాడు అంటే ప్రపంచమంతటికి వెలిగేయడానికి. దేవునికి స్తోత్రం కలుగును గాక.